ప్రతి కామెంట్ని కాంప్లిమెంట్గా తీసుకున్నాము. మీ ప్రతి మెన్షన్ని ఒక సెలబ్రేషన్లా యూజ్ చేసుకున్నాను. అలాగే మీ ప్రతి లైక్ని చాలా పెద్ద లవ్లా ఫీల్ అయ్యాను. మీరు చూపించిన ఇంత ప్రేమని మిస్ కాకూడదని సీజన్ 2తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కాకమ్మ కథలు సీజన్ 2 మరింత మసాలా, మరింత మజాకా, డబుల్ ధమాకా. కాకమ్మ పిలిచే చుట్టాలు, ఈ కాకి పిల్ల అల్లర్లు, చుట్టాలు చేసే చమత్కారాలు, ఇవన్నీ చూసి మీరు వేసే విజిల్స్, ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే కాకమ్మ కథలు సీజన్ 2 జరగాల్సిందే. వెల్కమ్ టు కాకమ్మ కథలు సీజన్ 2. ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ పార్ట్నర్ క్లోవ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వీగా. నేను మీ తేజస్వి మదివాడ, తెలుసుగా షో అంతా చేస్తా దడదడ. ఈసారి కాకమ్మకి ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాను. ఏంటంటే నాతో పాటు కలిసి గోల చేసే వాళ్ళని తీసుకురమ్మని కాకమ్మని అడిగాను. ఈ రిక్వెస్ట్ అన్ని పెట్టాక మా కాకమ్మ బాగా వెతికి ఆచి తూచి ఇద్దరు ఆణిముత్యాలని సెలెక్ట్ చేసింది. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు వస్తున్నారా అని మీరు నన్ను అడగచ్చు. కానీ వీళ్ళిద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటంటే ఒకరిని చూస్తే వంట ఎలా చేయాలా అని నేర్చుకుంటాం, ఇంకొకరిని చూస్తే వంట ఎలా చేయకూడదో నేర్చుకుంటాం. స్కూల్ బంక్ కొడితే అంటారు డుమ్మా, ఏదైనా తింటే అంటారు అమ్మ. లెట్స్ వెల్కమ్ సంజయ్ తుమ్మా. Sir, I'm so grateful to have you on the show. So thank you so much for coming on to the show. And మీరు ఉండడం వల్ల చాలా మందికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ మీరు ఒక జనరేషన్కి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ అండ్ కుకింగ్ అండ్ ఫీడింగ్ సో మెనీ హెడ్స్ అండ్ హార్ట్. నాకు తెలిసి మీరు తెలియని మనిషి అయితే లేరు. సో ఈ షో మీతో స్టార్ట్ చేసినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. వెల్కమ్ టు కాకమ్మ కథలు సీజన్ 2. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా మీ ప్రీవియస్ షోస్ కూడా చూశాను. అందులో ఓపెన్ హార్ట్గా చక్కగా మనసులో ఉన్నది మాట్లాడొచ్చు. అందుకే నేను కూడా వెరీ ఎక్సైటెడ్ ఈరోజు ఓపెన్ హార్ట్తో మాట్లాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన ఒక పెద్ద డైనమైట్ ఉంది. జనరల్గా కొన్ని జెమ్ స్టోన్స్ ఉంటాయి అనమాట. ఆ జెమ్ స్టోన్స్ కాకుండా కొన్ని స్టోన్స్ ఉంటాయి అనమాట. ఆ స్టోన్ ఎవరో మీరు గుర్తుపట్టాలంటే లెట్స్ వెల్కమ్ దీపిక రంగరాజు. This is precious stone. సో ఈ షో బ్యూటిఫుల్ గా స్టార్ట్ అవ్వాలంటే మీరు మీ స్టోన్ తో ఒక పాట పాడాలి. ఒకసారి ఒక పాట పాడతారు. Hi Kaki, you are so blacky. You can never know what she's saying. నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే తను ఏదో ఆన్సర్ చెప్తుంది. బట్ ఐ రియలీ లవ్ హర్. తనకి నచ్చినట్టు తను మాట్లాడుతుంది. మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఏదో ఒక క్వశ్చన్ అడిగితే వేరే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. బికాస్ ఐఎమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. 4 years ఎగ్జామ్ అలానే రాస్తాను. నేను ఇంకా ఏం అడగకముందే ఆవిడ ఎన్ని చెప్పిందో చూసా. ఇవన్నీ కాకుండా మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో చెప్పండి నాకు. చెఫ్ మంత్రా షో జరుగుతుంది. గ్రాండ్ ఫినాలే రాబోతుంది. చెఫ్ మంత్రా గ్రాండ్ ఫినాలే. సో ఆ గ్రాండ్ ఫినాలేని ఒక గ్రాండ్ గా ఎండ్ చేద్దామని నన్ను ఒక రీల్స్ ప్రమోషన్ కి రీల్స్ అని చెప్పి నేను ఎందుకు వచ్చానో చెప్తాను. నాకేం చెప్పారంటే ఎప్పుడు షోకి వెళ్ళినప్పుడు మీరు వంటలు చేస్తూ ఉంటారు, కానీ ఈసారి మిమ్మల్ని సోఫాలో ఇద్దరు అమ్మాయిలతో, అందమైన అమ్మాయిలతో కూర్చోబెడతాను. అందుకే నేను 2 పూలు తీసుకొచ్చాను. మీకు ఒకటి అంటే చూడండి. యూజువల్ గా అబ్బాయిలు చెవుల్లో పువ్వులు పెడతారు, కానీ మీరు చేతిలో ఇచ్చారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఒక పాట పాడతారా దీపిక గారు? విల్ స్టార్ట్ ద షో విత్ యువర్ వాయిస్. యా ఓకే. కథలన్నీ చెప్పారు, కవితలు రాశారు, యుద్ధాలు చేశారు, ప్రేమాలు దాటారు, తప్పులేని ప్రేమలో కాకమ్మ కథలు చెప్పారు. థ్యాంక్ యూ సో సార్. యాక్చువల్లీ నేను సీజన్ 2కి ఇంకేదో చేద్దాం అనుకున్నాను, కానీ మీరు వచ్చినందుకు ఈసారి మా స్టాండర్డ్ గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు అని ఒక రౌండ్ కంటిన్యూ చేస్తున్నాం మేము. నేను ఎప్పుడు గుడ్డు పగలదున్నది చెప్పండి. ఎగ్స్ తీసుకొచ్చాము. గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు. ఆ ఎగ్స్ మీద కొన్ని నంబర్స్ ఉంటాయి, దాని వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మా అనవాయితీ డాష్ క్వశ్చన్స్తో సీజన్ 2 కంటిన్యూ చేస్తున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. గూడు చెదరద్దు గుడ్డు పగలద్దు. సో ఈ రౌండ్ ఏంటంటే
నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, ఆ వర్డ్స్ కి మధ్యలో ఒక డాష్ ఉంటది అనమాట. ఆ డాష్ లో మీరు దాన్ని మీరు అనుకున్న వర్డ్ ఫిల్ చేయాలి. ఓకే అయినా ఇక్కడ ఉన్న వాటికి మీ ఆన్సర్ కి సంబంధం లేదండి, మీరు రెచ్చిపోండి, మీరు ఒకసారి తీయండి ఫస్ట్. ఓకే నంబర్ 2 బికాస్ దిస్ ఇస్ సీజన్ 2. చచ్చిపోతున్నాను నేను. మీరు ఎలాంటి లొకేషన్స్ లో డాష్ చేయడానికి ఇష్టపడతారు? ఏం ఆన్సర్ చెప్తుందా డాష్ చేయడానికి అసలు ఫస్ట్ మీరు ఏం డాష్ చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి నాకు. షాపింగ్ చేయడానికి ఇష్టపడతా. ఎలాంటి లొకేషన్స్ లో? రిచ్ లొకేషన్స్ లో. బేసిక్ గా దుబాయ్ లో షాపింగ్ చేయడం ఇష్టపడతారు. లెట్స్ గో టు సంజయ్ గారు. సరే, వావ్, దట్స్ మై ఫేవరెట్ నంబర్. ఇట్స్ మై డేట్ ఆఫ్ బర్త్, 3rd July. మీరు డాష్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? నాకు బాగా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరు ఇంతవరకు డిస్టర్బ్ చేసిన వాళ్ళు లేరు. నేను డాష్ చేసేటప్పుడు స్లోగా స్టార్ట్ చేసిన, ఫాస్ట్ గా ఎండ్ చేస్తాను. సార్ కుకింగే కదా. ఫాస్ట్ గా చేస్తే బాగుండేది కదా సార్. ఏమిటి నీకేం తెలుసు అసలు మధ్యలో? సార్ కుకింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఎవరికి చేసే ధైర్యం రాలేదు, ఎందుకంటే ఆయన స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు కాబట్టి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నంబర్ 6. సినిమాలో డాష్ సీన్స్ వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? సినిమాలో లవ్ సీన్స్ వస్తే, రొమాంటిక్ సీన్స్ వస్తే నేను మూడ్ అయిపోయి సెలబ్రేట్ చేస్తాను. మూడ్ అయిపోయి అంటే మూడ్ అవుతాను. మూడ్ లో వచ్చి మూడ్ అవుతాను. మీకు బాగా మూడ్ వస్తుంది అంటున్నారు, అంతేనా? తెలుగు అంటే మంచి మంచి రొమాంటిక్ లవ్ సీన్స్ చూస్తే ఫస్ట్ మూడ్ లో ఉన్నా కూడా హ్యాపీ మూడ్ అయిపోతాను. దయచేసి మీరు ఇంకొక నంబర్ పిక్ చేస్తే. నేను 1 పిక్ చేశాను. మీరు కిచెన్ లో కాకుండా హాల్లో ఎప్పుడైనా డాష్ చేశారా? నాకు డాష్ నేను స్విమ్మింగ్ పూల్ పక్కన చేశాను, కార్లో చేశాను, హాల్లో చేశాను. ఎక్కడ అంటే ఇక్కడ లేదు, అక్కడ అసలు. ఇంతకీ ఇదేంటో చెప్తారా మీరు చేసేది? ఏంటి? కుకింగ్. స్విమ్మింగ్ పూల్ పక్కన చేశారు, కార్లో చేశారు, ఏంటో తెలుసా? కుకింగ్. నెక్స్ట్ లెట్స్ గో. ఇంకా వాష్రూమ్ చెప్పలేదు, పర్లేదు. ప్లీజ్ దయచేసి ఇంకొక గుడ్డు తీయండి. Hi. నంబర్ 5. కుకింగ్ చేసేటప్పుడు డాష్ ఎక్కువ అయితే ఏం చేస్తారు? కుకింగ్ చేస్తున్నప్పుడు కారం ఎక్కువ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇప్పుడు దాకా ఇంత బ్యూటిఫుల్ ఆన్సర్ నా క్వశ్చన్స్ కి ఎవరు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ మీరు ఇంకా గుడ్ పిక్ చేయక్కర్లేదు, ఒకటే ఒక క్వశ్చన్ ఉంది. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా? అంటే నేను నాకంటూ నా డాష్ నేనే వాడతాను. ఈ డాష్ ఏంటో ఫాస్ట్ చెప్పండి, చచ్చిపోతున్నారు. అయ్యో, నేను అంటుంది ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, దానికి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ డాష్. మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా? కాదు, నేను అంటుంది ప్యాన్ గురించి. ప్యాన్ పగలగొట్టలేం కదా. ప్యాన్ కాదు, ప్యాన్ హ్యాండిల్ ఇస్ డాష్. సార్ మీ కుకింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే కుకింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అన్నారు కదా, అంటే చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ స్లోగా కుక్ చేస్తాం, తర్వాత ఫాస్ట్గా చేస్తాం, ఇంకా కొంచెం తేడా ఉంటే టాస్ చేసి చేస్తాం, ఎగరేసి. డాష్ ఏంటంటే ప్యాన్ హ్యాండిల్. ప్యాన్ హ్యాండిల్. సో సార్, మీరు ఎవరి డాష్ అయినా పగలగొట్టారా అంటే మీరు ఎవరి హ్యాండిల్ అయినా పగలగొట్టారా సార్? నేను ఎవరి డాష్ చూడలేదు, చూడదలుచుకోలేదు. నా కుకింగ్కి మా ప్యాన్స్ నాకు సపరేట్గా ఉంటాయి, నావే నేను వాడతాను. సార్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఎందుకో తేడా కుకింగ్ గురించి మాట్లాడుతున్నట్లేదు, వేరే డాష్ కింగ్ గురించి మాట్లాడుతున్నట్టు. వెరీ వెల్ టాలెంటెడ్. డాష్ కింగ్ ఏంటో చెప్పు. అది నాకు తెలియదు.
డాష్ కింగ్ అని ఒక కొత్త వర్డ్ ని క్రియేట్ ఎందుకంటే ఇది చేశారు. డాష్ రౌండ్ కదా. డాష్ రౌండ్ అయిపోయింది. ఇంతటితో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. గూడు చెదరలేదు, గుడ్డు పగలలేదు. అండ్ లెట్స్ గో టు ద సెకండ్ రౌండ్. సో ఈసారి సెకండ్ సీజన్ లో మీకు ఒక కొత్త గేమ్ తీసుకొచ్చాను. ఆ గేమ్ పేరు మినిమం డిగ్రీ ఉండాలి. 5 different or 6 different words ఇస్తాం. ఎనీ వర్డ్స్ కుడ్ బి ఫ్లవర్, కాకి, సోఫా, తేజు, కాకమ్మ కథలు. ఈ 5 words ని తీసుకొని మీరు దాన్ని యూ కెన్ మేక్ అ సెంటెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. మీనింగ్ అంటే ఏ వర్డ్ ఎక్కడైనా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు. మినిమం డిగ్రీ ఉండాలి రౌండ్. కానీ మేము ఇంటరే 10 సార్లు చదివి పాస్ అయ్యాం. 10 సార్లు ఎందుకు చదివాం? 2 సార్లు తర్వాత వదిలేచ్చు. మీరు కుకింగ్ బాగా చేస్తారని మేము ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చాం. ఆ ఇంగ్రీడియంట్స్ తో మీరు ఏ స్టోరీ కుక్ చేస్తారా అనేది మన మినిమం డిగ్రీ ఉండాలి. ఫస్ట్ టైం ఆన్ కాకమ్మ కథలు, స్టార్టింగ్ విత్ మిస్టర్ సంజయ్ తుమ్మా. దుమ్ము దులిపేస్తారు ఇప్పుడు. ఓకే సార్, మీ వర్డ్స్ ఆకలి, ఫిగర్, సైజ్, అర్ధరాత్రి బిర్యానీ. సార్ చెప్పండి సార్. నాకు భయం వేస్తుంది. మరి మొత్తం అంతా సైజ్ అనే మొత్తం అంతా అది అవ్వదు. అయినా ఫిగర్ ఫిగర్ ఒక వర్డ్ చాలు, సైజ్ ఒక వర్డ్ చాలు. నువ్వు అన్ని కలిపి ఇచ్చేసావు. మళ్ళీ చెప్పు ఒకసారి. ఆకలి, ఫిగర్, సైజ్, అర్ధరాత్రి బిర్యానీ. అన్ని అలవాటైన వర్డ్స్ చెప్పు. ఏమిటిది అలవాటైన వర్డ్స్? నాకేంటంటే అర్ధరాత్రి నేను లేచి నాకు బిర్యానీ తినడం ఇష్టం. కానీ నాకు నేను చేసుకోవడం ఇష్టం లేదు. వేరే వాళ్ళు చేసి పెడితే తినడం ఇష్టం. సో ఎవరు చేసి పెట్టాలి? ఒక మంచి ఫిగర్ చేసి పెట్టాలి. ఫిగర్ నాకు ఎందుకు చేసి పెడుతుంది? నా సైజ్ గురించి చెప్తేనే. ఏ సైజ్ గురించి? అదే మీ హంగర్ సైజ్ గురించి. సార్ మీరు స్టోరీ ఎంత బాగా చెప్పారంటే నేను నా వర్డ్స్ మర్చిపోయాను. సార్ దీన్ని నేను సింపుల్ గా చెప్పినా సార్. నేను జనరల్ గా అర్ధరాత్రి లేసి నా ఫిగర్ నేను చూసుకొని సర్లే సన్నగానే ఉన్నానని చెప్పి ఆకలి మీద బిర్యానీ తిని అర్ధరాత్రి పడుకుంటాను. ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్. ఎనీవే ఇప్పుడు మోస్ట్ ఎక్సైటింగ్ దీపికా రాజరాజుకి కొన్ని వర్డ్స్ ఇవ్వబోతున్నాం. అసలు ఏ వర్డ్స్ ఇవ్వకపోతేనే ఆవిడ ఏదో చేస్తుంటది. ఇప్పుడు వర్డ్స్ ఇస్తే ఏం చేస్తుందో చూద్దాం. ఓకే దీపికా గారు, 5 words. లవర్, లండన్, అసలు వీసా అవసరం లేదు, టికెట్ అవసరం లేదు, జస్ట్ ఒక వర్డ్ చెప్తే వెళ్ళిపోతుంది ఆవిడ. లవర్, లండన్, ముద్దు, ఫుడ్, బెడ్, బెడ్. నౌ మేక్ ఎ సెంటెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. నా 6th లవర్ తో. ఓకే 6th బాగా నంబర్ పెట్టుకున్నారు. 6th లవర్ తో లండన్ బ్రిడ్జ్ లో అందరూ చూడగా మంచి ఫ్యాంటసీ. అసలు సిగ్గు లేకుండా అన్ని మర్చిపోయి ఒక ముద్దులిస్తే నాకు ఫుడ్ కూడా అవసరం లేదు. బెడ్, ఫుడ్ కూడా అవసరం లేదు, కానీ బెడ్ అవసరం అంతేనా? ఫుడ్ అవసరం లేదు కానీ నిల్చొని టైర్డ్ అయిపోతాను కదా లండన్ బ్రిడ్జ్ ముందు. సో బెడ్ అవసరం. బ్యూటిఫుల్ సార్. మనం 3rd రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఈ రౌండ్ పేరు కాకమ్మ జోష్యం. సో ఇప్పుడు దాకా సరదాగా ఇష్టం వచ్చినన్ని మాట్లాడేసుకున్నాం. కానీ లైఫ్లో లైట్ అండ్ డార్క్ లేకుండా లైఫ్ బ్యాలెన్స్ అవ్వదు. యాజ్ అబవ్ యాజ్ బిలో. మన లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. గుడ్ లేకుండా బ్యాడ్ లేదు, బ్యాడ్ లేకుండా గుడ్ ఉండదు. మీ లైఫ్లో ఇప్పుడు దాకా జరిగిన మోస్ట్ డార్కెస్ట్ సాడెస్ట్ ఇన్సిడెంట్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ లెవెల్కి వచ్చారంటే ఏ స్ట్రగుల్ లేకుండా రారు కదా. మీకు ఇప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి నీ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఏదైనా ఉంటే చెప్పు అంటే ఏం చెప్తావు చెప్పు. స్ట్రగుల్ అంటే ఇప్పుడు యూజువల్ గా మనం ఏ పని చేసినా లిటిల్ మోటివేషన్ కావాలి కదా. దట్టు అది మన ఫ్యామిలీ మమ్మీ డాడీ ఇవ్వాలి, లేకపోతే మన ఫ్రెండ్స్ ఇవ్వాలి, ఎవరో ఒక వెల్ విషర్స్ ఇవ్వాలి. కానీ నాకైతే
అలా మోటివేషన్కి ఎవరు లేదు. ఇప్పుడు నేను టుమారో నేను ఇంట్లో ఉంటాను, నేను చదువుతాను మమ్మీ, మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి నేను ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్తే, ఒక ఐటీ కంపెనీకి వెళ్తే, దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ రెడీ టు వెల్కమ్ మీ, కమ్ ఇంట్లో కూర్చోను, చదువు. సో ఇది దే ఆర్ వెరీ జడ్జ్మెంటల్ అబౌట్ యాక్టింగ్. దట్ మీన్స్ వాళ్ళు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయలేదు, కానీ నాకు ఒక మోటివేషన్ దొరకలేదు. వావ్ సూపర్ దీపిక, యు ఆర్ డూయింగ్ సో వెల్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు చాలా ఫేమ్ వచ్చింది, ఈ 2 years నువ్వు మంచి గ్రోత్ అయ్యావు, ఇంకా చేయి చెప్తే నేను ఇంకా కొంచెం ఎదుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. దట్ మీన్స్ ఇప్పుడు నేనే నాకు మోటివేషన్. సమ్ టైమ్స్ అది కొంచెం బోర్ కొడుతుంది, అరే ఎవరు లేకుండా మనమే మోటివేట్ చేసుకొని మనమే ముందుకు వెళ్ళాలి కదా. స్వీట్, నాకు చాలా బాధేస్తుంది, బట్ దట్స్ I tell you what, claps to you, Deepika. చిన్నప్పటి నుంచి మనందరికి వి వాంట్ అప్రిసియేషన్ కదా. మనం డాన్స్ చేస్తే పేరెంట్స్ క్లాప్స్ కొడితే మనం వి ఫీల్ గ్రేట్. సో మనం ఏదైనా చేసినప్పుడు వి నీడ్ పీపుల్ టు క్లాప్, అండ్ అది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ అప్రిసియేషన్ లేకపోయినా ఓ నువ్వు మంచిగా సంపాదిస్తున్నావు కదా, ఇంకా మంచిగా సంపాదించు అని కూడా లేదు. అదే గవర్నమెంట్ జాబ్ అయితే, ఐటీ కంపెనీ జాబ్ అయితే మేబీ దే విల్ ప్రిపేర్ లంచ్ ఫర్ మీ అండ్ గో అని చెప్తారు. అలా ఉంటుంది. ఐ థింక్ దిస్ ఈస్ ఫర్ ఆల్ విమెన్ అవుట్, విమెన్ అనే కాదు, మెన్ కూడా. ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అన్నా లేకపోతే ఇంకే ఫీల్డ్ అన్నా మనకి సపోర్ట్ తక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ అనగానే దే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, బికాస్ పాపం వాళ్ళకి అదే తెలుసు. అకార్డింగ్ టు దెమ్ సెక్యూరిటీ ఈజ్ అన్ ఐటీ జాబ్. అసలు ఆ ఐటీ జాబ్లో అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ అకార్డింగ్ టు దెమ్ దట్ ఈస్ రైట్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ సేఫ్ అని వాళ్ళు అనుకుంటారు. సో పాపం వాళ్ళని ఫర్గివ్ చేసేసి నీకు నేను ఇస్తా మోటివేషన్, నాకు ఫోన్ చేయి, ఓకేనా దీపిక, కమాన్ అని చెప్పి నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను మోటివేట్ చేయాలని మా కాకమ్మని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ఒక్కసారి బాల్ పట్టుకోమ్మా దీపిక. ఈ దీపిక పడుకోన అవుతుంది అని నేను కోరుకుంటున్నాను అని నీ ఫ్యూచర్ చెప్పాలి. ఓకే ప్లీజ్ దయచేసి. కాకమ్మ, తన ఫ్యూచర్ లో ఏమవబోతుందో ఒక బొమ్మ చూపించమ్మా. ఓ వావ్, ఫ్యూచర్ గురించి ఏం చెప్పింది? నాకే మతి తిరిగిపోతుంది. ఒక్కసారి నీ ఫ్యూచర్ నీకు చూపించిన. ఇంత అందంగా నేను అవ్వబోతున్నానా? ఇంత అందంగా ఉంటావు ఆల్రెడీ దీపిక. ఇవన్నీ కాకుండా నిన్ను చూడంగానే సౌందర్య గారు గుర్తుకొచ్చారు. ఆ బొట్టు, ద వే యూ డ్రెస్, నువ్వు అంటే పాపం సౌందర్య గారు నీలాగా మాట్లాడలేకపోయారులే, కానీ బట్ ద వే యూ లుక్ సో ట్రెడిషనల్. అంటే ఐ ఫీల్ లైక్ యు ఆర్ టెలివిజన్ సౌందర్య ఫర్ 100%. నాకెందుకో లైక్ చాలా పోలికలు కనిపిస్తున్నాయి మీకు. మనకి సౌందర్యం వచ్చేసింది, మనం చూసుకోవట్లేదు, మన పక్కనే తిరుగుతుంది. సో ప్లీజ్ దయచేసి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ పీపుల్ హూ రియలీ వాంట్ టు మోటివేట్ దీపికా రంగరాజు, ప్లీజ్ కాల్ హర్. నెక్స్ట్ మూవీ వెంకీ గారితో సైన్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక 2 minutes బ్రేక్ ఇస్తాను. నేను సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాలి. సంజయ్ గారు, ఐ థింక్ మనం వీ లివ్ ఇన్ అ వెరీ పేట్రియార్కల్ సొసైటీ. అంటే మన పేరెంట్స్, ఫాదర్స్ ఎస్పెషలీ ఏదైనా ఒకటి చేస్తే అదే బ్యూటిఫుల్, ఇది బ్యూటిఫుల్ కాదు అని, అంటే అబ్బాయిలు ఇదే చేయాలి, అమ్మాయిలు ఇదే చేయాలి, అమ్మాయిలు వంట చేయాలి, అబ్బాయిలు చేయకూడదు, ఇలాంటి చాలా మీరు చిన్నప్పటి నుంచి వినుంటారు. బికాజ్ ఐ థింక్ నా జనరేషన్కే ఐ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద కిచెన్, మై బ్రదర్ వాజ్ నాట్ అలౌడ్ టు డూ ఎనీ కిచెన్ వర్క్. అబ్బాయిలకి ఎప్పుడు అబ్బాయి చేస్తే కుదరదు అన్నట్టు చెప్తారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫేస్డ్ యాజ్ అ షెఫ్, యాజ్ అ ప్యాషనేట్ పర్సన్ హూ లైక్స్ టు కుక్, వాట్ ఆల్ డిడ్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్? ఐ రియలీ వాంట్ టు నో. అంటే చాలా హర్ట్ఫుల్. అంటే చిన్నప్పుడైనా ఇప్పుడైనా కొంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టేసుకున్నాను నా కుకింగ్ వల్ల. చిన్నప్పుడు ఏమయ్యేదంటే మేము అందరం క్రికెట్ ఆడుతుంటే అమ్మాయిలందరూ చిన్న కుకింగ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తెలుసు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టమని. ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి ఇలా నుంచొని ఇలా పిలిచేవాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే. నేను ఇంకా అటు ఇటు కాదనేసి అమ్మాయిలు అంతమంది వచ్చారు కదా, మళ్ళీ కుకింగ్ వాళ్ళతో పాటు వంట చేయాలి అని చెప్పి వెళ్ళేవాడిని. అప్పుడు అబ్బాయిలు నన్ను హేట్ చేసి కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పోగొట్టుకున్నాను. కానీ ఎంత సిల్లీగా ఉంటారంటే
పెద్దగా అయిన తర్వాత, నేను ఒక పెద్ద షెఫ్ అయిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది మాట్లాడడం మానేశారు. ఏంటి ఎందుకు అంటే, నువ్వు చిన్నప్పుడు ఓకే ఫ్రెండ్, నువ్వు మంచి, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బెడ్రూమ్లో కూడా మా వైఫ్తో పాటు నువ్వు ఉండి బెడ్ షేర్ చేయాల్సి వస్తుందని నాతోటి ఫ్రెండ్షిప్ మానేశారు. అంటే ఏంటంటే, వాళ్ళు ఇలా మీరు ఐప్యాడ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ వైఫ్స్ అందరూ బెడ్రూమ్లో ఆ మంచం మీద ఉండి నా వీడియోలు చూస్తున్నారంట. అట్లా ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నాను. అది డార్క్, ఇట్స్ a dark humor, but I'll tell you what, according to them they are very jealous of you, sir. Like 10 మంది అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని క్రికెట్ గ్రౌండ్ నుంచి తీసుకెళ్ళిపోతుంటే జెలసీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఇంత ఫేమస్ అయిపోయారు. థర్డ్ థింగ్, వాళ్ళకి రానిది మీరు చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు వాళ్ళందరిలాగా కాదు, వీఆర్ వెరీ డిఫరెంట్. కాబట్టి వెన్ సమ్మన్ ఈస్ వెరీ డిఫరెంట్, పీపుల్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. సో సో డిఫరెన్స్ ని అర్థం చేసుకోలేరు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ వైఫ్ తో ఉంది మీరే కాబట్టి నోబడీ కెన్ బీట్ యు. ఐ ఫీల్ లైక్ మీరు యాక్చువల్లీ బెడ్రూమ్ లో వాళ్ళ వైఫ్ ఫోన్ లో వీడియోస్ లోనే ఉంటారు. వీడియో కాల్ లో ఉంటేనే తప్పు, వీడియోస్ లో ఉంటే తప్పు కాదు. ఫ్రెండ్ కి మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను వీడియోలో ఉంటానప్ప, నా వీడియో అరే వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారా, నేను వీడియో కాల్ చేయాలి అని చెప్పాలి సార్. బట్ ఐ థింక్ యూ మేడ్ అ వెరీ సీరియస్ స్టేట్మెంట్ అండ్ మేడ్ ఇట్ ఫనీ. అండ్ ఇవన్నీ కాకుండా సార్, మీరు కుకింగ్ వల్ల ఐ థింక్ వాళ్ళందరినీ పోగొట్టుకున్నా, మేము సంపాదించుకున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ అండ్ డూయింగ్ యూ. అండ్ ఆయన దీపికా గారు చెప్పినట్టు ఆయన వీడియో కాల్లో లేరు, వీడియోస్లో ఉంటున్నారు. ఆయన వంట నేర్పిస్తున్నారు. వంట చూడండి, కడుపులో మంట పెట్టకండి, ఓకేనా? సో ఇంతటితో ఈ రౌండ్ ఎండ్కి వచ్చే ముందు మీరు ఫ్యూచర్లో ఏం చేస్తారు ఒకసారి, అంటే ఈ బ్యాడ్ ఎనర్జీ అంతా తీసేసి మా కాకమ్మ తీసుకెళ్ళి ఎక్కడో పడేసేస్తుంది. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద గుడ్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్ దట్ ఆర్ కమింగ్ ఫర్ యూ, ఓకే? ఆకర్ష ఆకర్ష ఓ మై గాడ్ సార్, మీ ఫ్యూచర్లో చాలా మట్టుంది. లేదు సార్, మీరు ఐ థింక్ యు ఆర్ అ కుక్, బట్ యు నీడ్ ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ని మీరే పెంచుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు ఆల్రెడీ. ఐ థింక్ యు ఆర్ ఇన్ టు ఫార్మింగ్, రైట్? వీ రియలీ ఫీల్ లైక్ మనం తినే ఫుడ్ పొల్యూటెడ్, మనం ఏం చేస్తున్నా పొల్యూటెడ్, ఆఖరికి మనం లాస్ట్కి మట్టికే రావాలి. అండ్ ఐ థింక్ యూఆర్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ ఫార్మర్ అండ్ కుక్. మీరు ఐ థింక్ ఇన్ ద ఫ్యూచర్ మీరు మీ ఫామ్లోంచే అన్ని సామాన్లు తెచ్చి అక్కడే వంట చేసి ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ చూస్తారు. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అకార్డింగ్ టు కాకమ్మ. ఫ్యూచర్ కాదు, యాక్చువల్గా ప్రెసెంట్లో ఉన్నాను. ఫ్యూచర్లో అది ఇంకా బ్లూమ్ అవ్వాలని, ప్రెజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్. క్లోవ్ హ్యాపీ టిప్ ఆఫ్ ద డే. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మనం ఏ మూడ్లో ఉన్నా, మనం అవతల వాళ్ళకి ఇవ్వగలిగేది ఓన్లీ మన స్మైల్. సో నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఎందుకంటే హెల్తీ స్మైలే హ్యాపీ లైఫ్కి లీడ్ చేస్తుంది. డెంటల్ హెల్త్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఓవరాల్ హెల్త్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్. మన లాస్ట్ రౌండ్ ఆగ్ లగా దెంగే. మీరిద్దరు కూడా ఒకసారి ఆగ్ లగా దెంగే సెపరేట్ గా అనాలి, ఓకే? కాదు, దేంగే, దాన్ని పెద్దగా పెంచమాకు. ఆగ్ లగా దెంగే. ఆగ్ లగా దెంగే కలిపి చెప్పు. చెప్పండి సార్, ఆగ్ లగా దెంగే. ఆగ్ లగా దెంగే. సో ఈ రౌండ్ లో మాకు ఒక హ్యాంపర్ ఉంది. మీరిద్దరు ఆలోచించకుండా ఫాస్ట్ గా ఎవరు ఆన్సర్ చేస్తే ఆ హ్యాంపర్, అక్క ఎగరకు, గెలిచాక ఎగరు, ఓకేనా? సో ఒక హ్యాంపర్ ఉంది. ఎవరెవరు ఫాస్ట్ గా నాకు నచ్చే ఆన్సర్ చెప్తే వాళ్ళకి ఆ హ్యాంపర్ ఇస్తాను. మనం దీపికా రంగరాజ్ తో ఆడబోతున్నాం ర్యాపిడ్ ఫైర్. ఛాన్స్ వస్తే ఏ హీరోతో బిగ్ స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది? నాగార్జున గారు. ఓకే, ఇప్పుడు చేస్తున్న సీరియల్లో మానస్ రోల్ కి సెట్ అయ్యి ఇంకొక పర్సన్ ఎవరు? అమర్దీప్. ఓ వావ్. మీ ఫేవరెట్ కో ఆర్టిస్ట్ టెలివిజన్ లో ఎవరు? మానస్ గారు. నా అంత కాకపోయినా నాలా యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటదని ఎవరిని చూస్తే అనిపిస్తుంది? రష్మిక.
దీపిక యాక్ట్రెస్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేది? న్యూస్ రీడర్. సచ్చేవాళ్ళు మీరంతా. నువ్వు ఆల్రెడీ న్యూస్ చెప్పావు ఒకసారి. ఒక్కసారి లారీ డి ముగ్గురుడా అలా టైప్లో ఏదో న్యూస్ చెప్పేది. ఒక్కసారి ఊరికే నాకు ఈ గేమ్ ఆపాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూస్ రీడర్, ఓకే, ఒక్క న్యూస్ చెప్పు ఊరికే, తమిళ్ న్యూస్. ఏదో ఒకటి చెప్పు. இது நமது இது ஆஹா కదా, இது நமது ஆகா தொலைக்காட்சியின் காலை செய்திகளை வழங்குவதற்காக தீபிகா. இன்று ஆகா தொலைக்காட்சியில் சஞ்சய் தம்மு மற்றும் దమ్ము இன்று ஆஹா தொலைக்காட்சி அலுவலகத்திற்கு சஞ்சய் தம்மு மற்றும் தீபிகா அவர்கள் வருகை தந்துள்ளார். அவர்கள் இருவரும் சேர்ந்து చిన్నప్పుడు న్యూస్ ఛానల్లో బట్టి కొట్టేసినట్టుంది ఆవిడ టీవీలో చెప్పింది. దీపిక ప్రెసెంట్ క్రష్ ఎవరు? విజయ్ దేవరకొండ. అయ్య బాబు నా బంగారు కొండ దేవరకొండ. దేవరకొండ అంటే ఇష్టం, అందుకే రష్మిక మీద రివెంజ్ తీసుకుంది. I love her honesty, man. One advice for relationships. అడ్వైస్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇప్పుడు దిస్ ఆర్ దాట్, ఓకే, నేను ఏదైనా అడుగుతాను ఇదా అదా చెప్పాలి, ఓకే, లెట్స్ గో. ఈటింగ్ ఆర్ డైటింగ్? ఈటింగ్. సీరియల్స్ ఆర్ షోస్? సీరియల్స్. డాన్స్ షో ఆర్ కుకింగ్ షో? చెప్పు, ఫాస్ట్ గా చెప్పు. డాన్స్ షో ఆర్ కుకింగ్ షో? ఫాస్ట్ గా చెప్పు. డాన్స్ చేసుకొని కుక్ చేస్తాం, కుక్ చేసుకొని డాన్స్ చేస్తాం. డాన్స్ ఆర్ కుకింగ్? కుకింగ్ షో. ఎందుకంటే షెఫ్ మంత్రాలు వేస్తారు ఇప్పుడు చెప్పకపోతే. ఓకే, తెలుగు ఆర్ తమిళ్? తెలుగు. Wow, so sweet. ఇంతటితో మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. Thank you. Now let's move on to Mr. తుమ్మగారు. మీ ర్యాపిడ్ ఫైర్ ఆగ్ లగా దేంగిలో మీ ఫస్ట్ క్వశ్చన్. మీ సిగ్నేచర్ డిష్ ఏంటి? కిస్మిస్ పాయసం. కిస్ని ఒక మిస్ గా ఉన్న ఒక అమ్మాయిని కిస్ చేస్తే అది కిస్మిస్ పాయసం. కాదు, ఆయన సిగ్నేచర్ డిష్ నీకెలా తెలుసు? అదే ఇప్పుడు దాకా ఆయన మాట విని నాకు వచ్చింది. కిస్మిస్. ఆయన కిస్మిస్ పాయసం కాదు, కిస్మిస్. ఓకే ఓకే సార్, మీ సిగ్నేచర్ డిష్ సార్? బిర్యానీ ఆఫ్టర్ ఫైట్. బిర్యానీ. ఓకే, ఏ సెలబ్రిటీని పిలిచి మీ ఫామ్ హౌస్ లో ఫుడ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు? మహేష్ బాబు. సో స్వీట్. డ్యూయట్ సాంగ్ ఆఫర్ వస్తే ఏ హీరోయిన్ తో చేయాలనుంది? నేనా? రష్మిక. ఈ సినిమాకి ఆ హీరో అయితే బాగుండేదని అనిపించిన రీసెంట్ మూవీ ఏది? ఏ సినిమా చూసినా మహేష్ బాబు ఉంటే బాగుండదు అనిపిస్తుంది. ఫుడ్ బ్లాగర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వంటలు తక్కువ, వాగుడు ఎక్కువ. ఫుడ్ బ్లాగర్స్ పని చేయట్లేదు, ఊరికే మాట్లాడుతున్నారు, అక్కడ కుకింగ్ మీద ధ్యాస పెడితే బాగుంటుందని చెప్తున్నా సంజయ్ తుమ్మా. ఓకే, షెఫ్ సంజయ్ తుమ్మా షెఫ్ అవ్వకపోయి ఉంటే ఏమై ఉండేవా? ఫార్మర్. ఐ థింక్ యూ వుడ్ బి యాన్ యాక్టర్ సార్. 100%. ఫార్మరా? ఓకే, సో స్వీట్. అంటే సంజయ్ దత్త ఏవాడా? సూపర్. మీరు ప్రేమతో కుకింగ్ నేర్పించింది ఎవరికి? మా పవర్ షెఫ్ ప్రణవ్. కుకింగ్ రాని వాళ్ళు కూడా కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చేయండి చేయండి చేయండి, అలాంటివి చేసి ఫెయిల్ అయితే మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా వంటలు చూస్తారు. నాకే చేయండి, ఎక్స్ట్రా చేయండి, మీకు నచ్చినట్టు చేయండి, తర్వాత నాకు అలాగే. ఎనీవే అయిపోయి ఇప్పుడు ఏంటంటే దిస్ ఆర్ దట్ యూ హ్యావ్ టు పిక్. మీరు పిక్ చేసిన దాంతో నేను నెక్స్ట్ క్వశ్చన్ అడతాను. ఇడ్లీ సాంబార్ ఆర్ దోశ? సాంబార్. సాంబార్ ఆర్ బిర్యానీ? బిర్యానీ. బిర్యానీ ఆర్ పిజ్జా? బిర్యానీ. బిర్యానీ ఆర్ బర్గర్? బిర్యానీ. బిర్యానీ ఆర్ ఐస్ క్రీమ్? బిర్యానీ. ఐస్ క్రీమ్ ఆర్ మటన్? మటన్. యాక్టింగ్ ఆర్ కుకింగ్? కుకింగ్. ఫుడ్ ఆర్ బెడ్? బెడ్. బెడ్ తర్వాత ఫుడ్. బెడ్లో అన్ని ఫుడ్ దొరుకుతుందంట. ఆయన ఫైర్ లో ఏంటమ్మా నీ పుల్ల? నాకు అర్థం కాదు. ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్? ఫ్లవర్స్. ఆబ్వియస్లీ సార్, మీరు షో ఫ్లవర్స్ తో స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ఆర్ టెలివిజన్? యూట్యూబ్. సూపర్. ఇంతటితో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఈ రోజు మన విన్నర్ దీపిక రంగరాజు. సంజయ్ తుమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా సీజన్ 2 ఓపెనింగ్ మీతో జరిగినందుకు. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ దీపిక రంగరాజు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో ఎవరినైనా మర్చిపోతాను కానీ నిన్ను, నీ బుగ్గల్ని, నీ గొంతుని మాత్రం మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ టు మై షో. సో షెఫ్ మంత్ర గ్రాండ్ ఫినాలే
సబ్స్క్రైబ్ ఆహాలో డెఫినెట్ గా చూడండి. ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని షెఫ్ పంద్రా తప్పకుండా చూడండి. మీరు లైఫ్ లాంగ్ ఇలాగే బ్యూటిఫుల్ గా నవ్వుతూ ఉండాలని క్లోవ్ డెంటల్ నుంచి మీకు ఒక చిన్న హ్యాంపర్. థ్యాంక్ యూ సార్. Thank you so much. I am so grateful for both of you. Thank you so much for coming. థ్యాంక్ యూ Sir, if you have to describe Kakama Kadlu in one sentence. నాకు లోపల ఉన్నదంతా బయటకు వచ్చిన ఆ ఆనందం కలుగుతుంది. మాటలు Thank you, sir. Thank you for confirming. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాకమ్మ కథల గురించి? తేజు కాజు కట్లీ కాజు బర్ఫీ లాగా స్వీట్ గా మాట్లాడుతుంది కాబట్టి మాకు కూడా టైం వెళ్ళిందే తెలియట్లేదు. కాకమ్మ కథలకు వచ్చి ఎంత కథలు విని వెళ్తున్నాము. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ దీపిక. ఏం అర్థం కాకపోయినా భలే చెప్పావు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ అండ్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్. బై బై. సీ యూ గైస్. See you. అదండి ఇవాళటి కాకమ్మ కథలు. మన ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెన్స్ స్మైల్ పార్ట్నర్ క్లోవ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వీగా.